తెలియజేస్తున్నాము. అలాగే గౌరవనీయులు జిల్లా పాలనాధికారి సుదీర్ఘ పోరాటాలు ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతో బ్రిటిష్ సామ్రాజ్య పాలన అంతమై భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. పౌరులందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం సిద్ధించాయి. గత ప్రభుత్వాలు అసాధ్యమని చెప్పిన రుణమాఫీ అంశాన్ని ప్రస్తుతం ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సుసాధ్యం చేసింది. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు రైతు కుటుంబం అందించడం వల్ల ప్రజాధనం వృధా కావడాన్ని ప్రజాప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా మార్గదర్శకాలను రూపొందిస్తుంది. దీనిపై రైతులతో నేరుగా చర్చించి మన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని తుది మార్గదర్శకాలు విడుదల చేసి సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనున్నది. ఇచ్చిన మాట ప్రకారం రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అద్దెకు సంబంధించే నూతన పథకాన్ని ఈ సంవత్సరం ప్రారంభించేందుకు అవసరమైన నిధుల్ని బడ్జెట్లో కేటాయించాం. వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తుంది. రైతుల తరఫున పూర్తి స్థాయిలో ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ప్రతి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తుంది. పంటల బోనస్ పై రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. ప్రస్తుతం వానాకాలం పంట సీజన్ నుంచే ఈ పథకం అమలవుతుందని రైతులందరూ సన్న రకం ధాన్యం సాగు చేసి బోనస్ పొందాలని కోరుతున్నాను. రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలను నిపుణులు వ్యవసాయ శాస్త్రజ్ఞుల ద్వారా అందిస్తున్నాం. ప్రజాపాలన కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తేదీ 2020 నుంచి ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర మంత్రులు అర్జీలు స్వీకరిస్తున్నారు. అలాగే మన జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ ఆయా శాఖల అధికారులు హాజరై విజ్ఞప్తులు తీసుకుంటున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ప్రత్యేక ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేసి రోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం. అభయహస్తం గ్యారంటీ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అభయహస్త హామీలు అధికారులకు వచ్చిన 48 గంటల నుంచే ఒక్కొక్కటి అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి గ్యారంటీ పథకం కింద మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఈ పథకం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 44,93,00,000 రూపాయల విలువ గల 1,12,99,423 జీరో టికెట్లపై మహిళల ప్రయాణం చేశారు. ఈ పథకం పట్ల లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలు ఉత్సాహవంతంగా తమ విధి నిర్వహణకు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలకు, బంధువులు, స్నేహితులకు ప్రయాణం చేస్తున్నారు. నిరంతరం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలతో మహిళలు ఆర్థిక భారంతో చాలా ఇబ్బంది గురయ్యారు. ఈ సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు ప్రజా ప్రభుత్వం 5,000 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. మన జిల్లాలో ఇప్పటి వరకు 95,146 మంది కుటుంబాల బ్యాంక్ ఖాతాలో 5 కోట్ల రూపాయల సబ్సిడీ సొమ్ము జమ చేశాము. రాష్ట్రంలోని పేదలకు వెనుకబడిన వర్గాల ప్రజల గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. మన జిల్లాలో ఈ పథకం కింద మార్చి 1, 2024 నుంచి ఆగస్టు 10, 2024 వరకు 4,32,470 జీరో బిల్లులు
జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 16,90,46,569 రూపాయలను గ్రోజెట్ కింద చెల్లించడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధికి వీటీడీఏకు 2024-25 ఈ రాష్ట్ర బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. అలాగే భక్తులు సులభంగా వేగంగా దర్శనం కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఇందులో భాగంగా బ్రేక్ దర్శనాన్ని అమలులోకి తీసుకొచ్చాం. భక్తులకు వసతి కల్పించేందుకు దాదాపు 32 కోట్ల రూపాయల అంచనాలతో స్వామివారి గుడి స్థలంలో 96 గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. శ్రీ రాజరాజ స్వామి వారికి ప్రీతిపాత్రమైన మొక్క అయినటువంటి కోడలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి ఇబ్బందులను దూరం చేశాం. వాటికి నిలువ నీడ కల్పించేందుకు షెడ్లు దాదాపు ₹60 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ₹43 లక్షల సీసీ ఫ్లోరింగ్, ₹18 లక్షలతో డ్యానేజీ, జాతర గొండొద్దుల గోశాల 50 లక్షల షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశాం. ఎక్కువ సంఖ్యలో ఉన్న కోడలను గౌరవ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసి వాటి రైతులకు స్వచ్ఛంద సంస్థలకు సుమారు 1,500 కోడలను అప్పగించాం. జీవాలకు మేలైన దానా పచ్చిగడ్డి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటిడే నిధులు 9,99 లక్షల రూపాయలతో బద్దిపోచం ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు 12 కోట్లతో శ్రీ రాజస్వామి ఆలయ గుడిచేరులో టూరిస్ట్ శాఖ ద్వారా ఆధ్వర్యంలో బండ్ అండ్ పార్కింగ్ నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి జిల్లాలోని ముంపు గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. సాగునీటి రంగ అభివృద్ధి జిల్లాలోని 9, 10, 11 ప్యాకేజ్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. త్వరలో పూర్తి చేసేందుకు అవసరం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని రైతుల సాగు కష్టాలు దూరం చేసేందుకు ₹350 కోట్ల వ్యయంతో పనులు చేపట్టున్నాం. ప్రతి చెరువు నింపి పంటలకు సాగు భరోసా కల్పిస్తాం. రహదారుల అభివృద్ధికి చర్యలు జిల్లాలో రోడ్డు భవనాలు పంచాయతీ విభాగాల పని ఉన్న రహదారుల నిర్మాణము అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. అలాగే చెందుర్తి నుండి మోత్కురావుపేట రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రానున్నాయి. త్వరలోని రహదారి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాం. నేతన్నలకు భరోసా సిరిసిల్ల నేతలకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా సమగ్ర శిక్ష కింద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు యూనిఫామ్ క్లాత్ ఉత్పత్తి చేసే ఆర్డర్లను సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమకు అందజేశాం. జిల్లాలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు 2 యూనిఫామ్ చొప్పున పంపిణీ చేయించాం. దాదాపు 28,80,000 విలువైన క్లాత్ ఆర్డర్లను సిరిసిల్ల నేత పరిశ్రమ అందజేశాం. ఇప్పటికే 19,50,00,000 రూపాయల వారికి చెల్లించడం జరిగింది. బతుకమ్మ చీరల ఆర్డర్ల బకాయిలు 247 కోట్ల రూపాయలు ఉండగా 155 కోట్ల రూపాయలు సిరిసిల్లాలోని వస్త్ర పరిశ్రమకు చెల్లించడం జరిగింది. నేతన్న బీమా పథకం ద్వారా 4,806 మంది మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 38 కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 1,90,00,000 వారి నామినీ బ్యాంకు ఖాతాలు జమ చేయడం జరిగింది. ఈ పథకంలో నమోదు కాని కార్మికులకు మరోసారి అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 8 మంది దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించేందుకు క్షేత్ర సిబ్బందికి ఇవ్వననేది. కార్మికులు రావాల్సిన 50 సబ్సిడీ అందజేయడం జరిగింది. పరిశ్రమ ఇలాదిగా కొనసాగేలా పెద్ద మొత్తంలో ఆర్డర్లు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందిరా మహిళా శక్తి ఒక సంఘం అభివృద్ధికి ఆ సంఘంలోని మహిళలు సాగిన అభివృద్ధి కొలమానమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘంలో ఉన్న 63 లక్షల మందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. వచ్చే 5 సంవత్సరాల కాలంలో దాదాపు 1,00,000 కోట్ల రుణాలు మహిళలకు అందేలా చర్యలు తీసుకుంటుంది. వారికి వివిధ రంగాల అవసరమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు చిన్న తరహా పరిశ్రమలు పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాలచే పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టించడం జరిగింది. మహిళా సంఘాల అభ్యర్థుల మేరకు ప్రభుత్వం కుట్టు కూలిని 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచింది. అదేవిధంగా మహిళా సంఘాలకు పట్టణాల్లో ప్రజా సంచారం అధిక ఉండే ప్రాంతాల్లో
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. మహిళా సంఘాలతో 12 రకాల వివిధ వ్యాపార వాణిజ్య యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇందిరా జీవిత బీమా పథకం కింద మహిళా సంఘాలతో ఉన్న మహిళలందరికీ 10 లక్షల రూపాయల ప్రమాద బీమాను ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో 7,959 స్వశక్తి సంఘాలకు 533 కోట్ల 83 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1,302 సంఘాలకు రూపాయలు 173 కోట్ల 9 లక్షల బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి ద్వారా 2024 సంవత్సరాలకు రూపాయలు 58 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 13 కోట్ల 11 లక్షల బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మన జిల్లాలో 96,000 జాబ్ కార్డులు జారీ చేసి ఉపాధి కల్పించడం జరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ఖాళీగా ఉన్న 11,062 పోస్టులు భర్తీ చేసేందుకు డిఎస్సి పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. ఉపాధి కల్పన శాఖ ద్వారా జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకుల పేరు నమోదు చేయడం జరిగింది. వివిధ ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు అభ్యర్థులకు స్పాన్సర్స్ చేయడం, నిరుద్యోగ యువకులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేట్ రంగం వైపు దృష్టి సారించి ఉపాధి కల్పించడానికి జాబ్ మేళలు నిర్వహిస్తున్నాం. కార్యాలయం మొత్తం 8,159 మంది అభ్యర్థుల పేర్లు నమోదు చేసుకున్నారు. 3 మినీ 1 మెగా జాబ్ మేళ నిర్వహించి మొత్తం సుమారు 1,500 మంది నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించింది. ఐటీఐలను అడ్వాన్స్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పింఛన్ల పంపిణీ జిల్లాలో చేతి పెన్షన్ల కింద వృద్ధులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులు, బీడీ టేకదారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు మరియు ఒంటరి మహిళలకు జీవన వృద్ధి కింద నెలకు 2,016 రూపాయలు మరియు దివ్యాంగులకు నెలకు 4,016 రూపాయలు అందిస్తుంది. జిల్లాలో 1,19,449 మంది పింఛన్దారులకు ప్రతి నెల 26 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. త్వరలో హెచ్సిపి పెన్షన్లు ఇవ్వనున్నాం. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం యూనివర్సల్ పాలసీ రూపొందిస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వేమూరు ప్రాంతీయ ఆసుపత్రి, జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖాన ద్వారా నిరంతరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంతో వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచి అమలు చేస్తున్నాం. అదేవిధంగా 163 వ్యాధులు సైతం కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడం జరిగింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునికతను వినియోగించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డును జారీ చేయడం వల్ల అవసరమైన సమయంలో మెరుగ్గా వైద్య సేవలు అందించవచ్చు. సిరిసిల్లలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు వేలాది ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, రేడియాలజీ, ఐసీయూ ఇలా అన్ని రకాల వైద్య సేవల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుంది. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం సేవలు త్వరలో అందనున్నాయి. రుద్రంగి, వీర్నపల్లి మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకొని జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యాశాఖ భావి తరాల ఉన్నతమైన భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది. విద్యాశాఖను బలోపేతం చేసేందుకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలకు అప్పగించింది. జిల్లాలోని 500 ప్రభుత్వ పాఠశాలలో 45,097 మంది విద్యార్థులు చదువుతున్నారు. 7 మోడల్ పాఠశాలలు, 13 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, 1 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన గాను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద 283 పాఠశాలను ఎంపిక చేసి త్రాగునీరు, మేజర్ మైనర్ రిపేర్స్, టాయిలెట్స్ మరమ్మతు చేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ బట్టిపాటి కింద ఈ ఏడాది 4,388 మంది విద్యార్థులు చేరడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల విద్యార్థుల కోసం సమీకృత రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో
క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు తగిన చర్యలను చేపడుతున్నాం. స్వచ్ఛధనం పచ్చదనం భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉంటుందని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చూపిన మార్గంలో ప్రతి గ్రామాన్ని స్వావలంబన దిశగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపొందించే దిశగా ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని మన జిల్లాలో విజయవంతంగా అమలు చేశాం. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు జిల్లాలోని 250 గ్రామ పంచాయతీలు, వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో స్వచ్ఛధనం పచ్చదనం కింద నిర్దేశించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం జరిగింది. ఇందిరా ఇండ్లు, సొంత ఇల్లు ఉండాలనేదే ప్రతి సామాన్యుడి జీవితాశయం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇంద్రమిల్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణ నిమిత్తం 5 లక్షలు, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పురోగతిలో ఉన్న 2 పడవల ఇళ్లను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యానవన ఆయిల్ ఫామ్ పంట సాగు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి దాదాపు 1,50,000 రూపాయల వరకు నికర ఆదాయం వస్తుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు రైతులకు మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై ఉద్యాన శాఖ భారీ సబ్సిడీ అందిస్తున్నది. ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో 50 మంది రైతులతో 140 ఎకరాలలో మొక్కలు నాటించి డ్రిప్ పరికరాలను అందజేశాం. ఆయిల్ ఫామ్ మరింత విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. భూ రికార్డుల ప్రక్షాళన గతంలో భూ రికార్డు నిర్వహణ జరిగిన పొరపాట్లను సవరించే దిశగా ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేస్తుంది. ధర్మీ పోర్టల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తు పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా 36,937 దరఖాస్తులను పరిష్కరించాం. మిగిలిన భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నూతన 6వ చట్టాన్ని రూపొందిస్తుంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించి ప్రజలు, నిపుణులు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ నెల రోజుల్లో చేయలేక తెలిపేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేశాం. బ్యాంకు రుణాలు జిల్లాలోని 71 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు శాఖల ద్వారా జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ చివరి నాటికి 3,934 కోట్ల లక్ష్యాన్ని గాను 894 కోట్ల రుణాలను ఖాతాదారులకు అందజేయడం జరిగింది. ఇందులో రైతులకు 627 కోట్ల పంట రుణాలు, వివిధ పథకాల ద్వారా బలహీన వర్గాలకు సుమారు 15 కోట్ల రుణాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో ఇప్పటి వరకు అర్హత 1,73,740 బీపీఎల్ కుటుంబాలకు అవినీతికి తావు లేకుండా ఈ పాస్ యంత్రాల ద్వారా 340 చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 641 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు 69 ఉండగా మొత్తం 46,650 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి నెల వీరికి 212 మెట్రిక్ టన్నుల బీపీటీ సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం. ఈ యాసంగి పంటలో 259 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసి 49,930 రైతుల వద్ద నుంచి 26,24,46,880 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 578 కోట్ల 16 లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. అంగన్వాడీ కేంద్రాలను చిన్నపిల్లల పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలు ఫ్రీ స్కూల్స్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాల్లో 560 మంది అంగన్వాడీ టీచర్లకు అవసరమైన శిక్షణ అందించి 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల 15,374 మంది పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించాం. సర్వీస్ సెంటర్ ద్వారా మొత్తం 1,126 కేసులు నమోదు కాగా 799 కేసులు పరిష్కరించారు. జూలై 31 తేదీ వరకు 550 సమావేశాల్లో
సుమారు 75,118 మందికి అవగాహన కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి. ప్రజాస్వామ్యం అంటే సమాజంలోని బలీనులకు బలవంతులతో సమానంగా అవకాశాలు కల్పించడం మహాత్మా గాంధీ తత్వాన్ని ప్రజా ప్రభుత్వం 100% విశ్వసిస్తూ ఆ దిశగా ఎస్సీ ఎస్టీలకు సమాన అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎస్టీ తండాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పనకు చర్యలు చేపట్టాం. నూతన ఏర్పడిన ఎస్టీ గ్రామ పంచాయతీలో నూతన పంచాయతీ భవనాలు, ఇతర అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఐఐటి పాఠశాల సీటు సాధించిన పేద విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. రాజధాని సిరిసిల్ల వీర్నపల్లి మండలం గోరెనాయక్ తండకు చెందిన మధులత జేఈఈ మెయిన్లో ప్రతిభ చూపి ఎస్టీ కేటగిరీలో 824 ర్యాంక్ సాధించారు. పాట్నా ఐఐటీలో సీటు పొందగా గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు అందించడం జరిగిందన్నమాట. వెనుకబడిన తరగతుల సంక్షేమం. జనాభాలు అత్యధికంగా ఉన్న వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పలు కార్యక్రమం రూపొందించింది. కళ్ళు గీతా కార్మికులు చెట్టు నుండి ప్రమాదాలు బారిన పడకుండా ఐఐటి హైదరాబాద్ అభివృద్ధి చేసిన కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్ కార్మికులందరికీ ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర తదితర కులాల అభివృద్ధికి ప్రభుత్వం నూతన కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన ఈబీసీ వర్గాల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసింది. కుల గణన ద్వారా సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి మరింత దోహదపడవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల సంక్షేమం. జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న 20 ఎస్సీ, 8 ఎస్టీ, 15 బీసీ, 2 మైనార్టీ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలో మొత్తం 10,440 మంది పిల్లలు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారు. వారికి ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, ఉపకార వేతనములు, ఫీజు రీయింబర్స్మెంట్ అందజేయడం జరుగుతుంది. అటవీ శాఖ. పర్యావరణ సమతుల్యత పాటించడానికి, భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించింది. జిల్లాలో ఈ సంవత్సరం ఈ వన మహోత్సవ కార్యక్రమం కింద ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 6,06,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు అవసరమైన చర్యలను చేపట్టాం. మున్సిపాలిటీల అభివృద్ధి. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీల మరింత అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నాం. వేముల గుడిచెరువులోకి మురుగునీరు వెళ్లకుండా సుమారు 3 కోట్ల రూపాయలతో డైవర్షన్ కాల్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే 2 కోట్ల రూపాయలతో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎకర విస్తీర్ణంలో పార్కు నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. మత్స్యశాఖ. 2024-25 సంవత్సరానికి గాను జిల్లాలోని వివిధ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 440 చెరువుల్లో 1,41,00,000 చేప పిల్లలను 12 ఎంపిక చేసిన చెరువుల్లో 100% సబ్సిడీపై సుమారు 44 లక్షల పైగా రొయ్య పిల్లలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తాగునీరు సరఫరా. జిల్లాలోని 2 మున్సిపాలిటీలు 250 గ్రామ పంచాయతీలు ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తున్నాం. ఇటీవల నల్లా కనెక్షన్ సర్వేలో ప్రతి ఇంటికి జరుగుతున్న నీటి సరఫరాపై సర్వే చేయడం జరిగింది. దీనిలో నల్లా కనెక్షన్ ఇళ్లకు మరి కొత్త కాళ్లు నీటి సరఫరా చేయడం కోసం ప్రతిపాదనలు మంజూరు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పటిష్టంగా శాంతి భద్రతలు నిర్వహణ సమర్థవంతంగా జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతున్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పించింది. స్వాతంత్ర దినోత్సవం నాడే మనమంతా నషాముక్త్ భారత్ అభియాన్ యొక్క 4వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని సృష్టించడానికి మన సమిష్టి బాధ్యత, నిబద్ధతను ప్రతిబింబించేలా నషాముక్త్ భారత్ అభియాన్ ఎన్ఎన్బిఏ ఉపయోగపడుతుంది. యువత ఆరోగ్యవంతమైన జీవితాలను గడిపేలా ఎన్ఎన్బిఏ దోహదపడుతుంది. దేశంలోని బాధ్యతాయుతమైన పౌరులందరూ ఎన్ఎన్బిఏ వెబ్సైట్లో అందుబాటులోని ఈ ప్రతిజ్ఞపై సంతకం చేయడం ద్వారా మనమందరం డ్రగ్స్ సంఖ్య నుండి విముక్తి పొందుదాం. డ్రగ్స్, గంజాయి వంటి వాటికి బానిసై కొందరు జీవితాలు నాశ చేసుకుంటున్నారు. దీన్ని నివారించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా
వేరేస్తుంది. డ్రగ్ అంశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించడం జరగదని దాని నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి స్వచ్ఛంద సంస్థలు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తూ ఈ మాదక ద్రవ్యాల భూతాన్ని తెలంగాణ నుండి శాశ్వతంగా తరిమివేయాలి. జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరంగా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల ప్రజలకు తీసుకుపోవడంతో వాటి విజయానికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తున్న జిల్లా అధికారులందరికీ, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ప్రభుత్వ అభివృద్ధిని సంక్షేమ సమాచారాన్ని నిరంతరం చేరవేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు. దేశ స్వాతంత్ర వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. ఉద్యోగ అవకాశాలు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా పురోగమిస్తుందని ఆశిస్తూ రైతు భరోసా, రైతు నేస్తం, ప్రజాపాలనా కేంద్రాలు, అభయహస్తం, ఇందిరా మహిళా శక్తి, చేయూత, ఏఏపీసీ ఇలాంటి ఎన్నో పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని తెలియజేసిన గౌరవ ముఖ్య అతిథి నాయకులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా మీకు కేటాయించినటువంటి సీట్లలో ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాము. వివిధ పలుకుదాం. ఒక్కసారి గట్టిగా చెప్పండి. విద్యార్థులు జగతి సిగలో జాబిలమ్మకు వందనం అంటూ భారతావనిని ప్రపంచంలో బీపీఎల్ కంటే బీపీఎల్ లోపల ఉన్నటువంటి విద్యార్థులను కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చేర్చుకొని వాళ్లకు రేపటి భవితకు బాటలు వేస్తూ ప్రభుత్వం వారికి బాసటగా నిలుస్తూ ఎన్నో రకాలుగా తొందరగా కొడితే వచ్చిన నెక్స్ట్ కొందరు కూర్చొని నానా, కొందరు నిలబడండి, కొందరు ముందర కూర్చొని నానా. రామరెడ్డి సార్, దేవ గారు,
పత్రాన్ని అందించడం జరుగుతోంది. మొదటగా కర్మ దేవేంద్ర గారు, ఆ తర్వాత కంకణాల దేవలత వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ కారుణ్య నియామక పత్రం వారికి అందించడం జరిగింది. తర్వాత కంకణాల దేవలత గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీరిని నియమిస్తూ మాన్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా, ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించడం జరుగుతుంది. ఆ తర్వాత కె అనిల్ కుమార్ సన్ ఆఫ్ లచ్చయ్య వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఆ తదుపరి వివిధ విభాగాలలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి అధికారులు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అందరూ సిద్ధంగా ఉండాలి. ఎల్ రమేష్ గారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సిరిసిల్ల. తర్వాత ఎస్ రాజేశ్వర్ గారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వేములవాడ, వారు సిద్ధంగా ఉండాలి సార్. తర్వాత రూరల్ డెవలప్మెంట్ డి శేషాద్రి గారు డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిఆర్డిఏ, వారు సిద్ధంగా ఉండాలి. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అడిషనల్ ఎస్పీ శ్రీ చంద్రయ్య గారు గౌరవ ముఖ్య అతిథి వర్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. తర్వాత డి శేషాద్రి గారు డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిఆర్డిఏ. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఏ రమేష్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రాజన్న సిరిసిల్ల, వారిని వేదికపైకి వచ్చి ప్రశంసా పత్రాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అభినందనలు సార్. తర్వాత ట్రెజరీ నుండి కె నీరజ గారు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్. తర్వాత అగ్రికల్చర్ నుండి వి భాస్కర్ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, వారు సిద్ధంగా ఉండాలి. తర్వాత సివిల్ సప్లైస్ నుంచి ఎస్ జితేందర్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, వారు సిద్ధంగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్ నుండి వి శ్రీధర్ గారు డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. బ్యాంకింగ్ నుండి ఎం మల్లికార్జున్ గారు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, వారు సిద్ధంగా ఉండాలి. మిషన్ భగీరథ నుండి ఎం విజయ్ కుమార్ గారు మిషన్ భగీరథ గ్రిడ్ ఇంజనీర్, వారు సిద్ధంగా ఉండాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జి అమలేష్ గారు మున్సిపల్ కమిషనర్ వేములవాడ, వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సేవా పథకాలు ఉంటాయి, వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. సేవా పథకాలు జి అమలేష్ గారు మున్సిపల్ కమిషనర్ వేములవాడ, వారు ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. తర్వాత హెచ్సి 2411 కమ్మ తిరుపతి సిసిఎస్ రాజన్న సిరిసిల్ల. పోలీస్ సేవా పథకాలు గౌరవ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా కమ్మ తిరుపతి గారు సిసిఎస్ రాజన్న సిరిసిల్ల, వారిని సేవా పథకం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఏఆర్హెచ్సి 2608 ఎం నాగేశ్వర్ గారు భార్ రాజన్న సిరిసిల్ల, వారు సేవా పథకాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఏఆర్హెచ్సి 2526 బొల్లం విజయ్ గారు భార్ రాజన్న సిరిసిల్ల. ఏఆర్హెచ్సి 2605 హెచ్ మనోజ్ కుమార్ భార్ రాజన్న సిరిసిల్ల, వారు సిద్ధంగా ఉండాలి. పిసి 2538 హెచ్ విష్ణుమూర్తి గారు ఎల్లారెడ్డిపేట పిఎస్, వారు సిద్ధంగా ఉండాలి. ఏఆర్హెచ్సి 2585 కె ప్రభాకర్ గారు భార్ రాజన్న సిరిసిల్ల, వారు సిద్ధంగా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ సేవా పథకాలలో జి వెంకటేశ్వర గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చందుర్తి, వారు సిద్ధంగా ఉండాలి. తర్వాత మిగతా వాళ్ళని సెట్ చేయాలి సార్.
అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ కె సురేష్ ఆఫీస్ కీపింగ్ స్టాఫ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ నాయబ్ తహసీల్దార్ తమ్మలపల్లి, తర్వాత నాయబ్ తహసీల్దార్ వేములవాడ రూరల్ జి నరేన్ సాయి, అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ శ్రావణ్ నాకర్ బి కరుణాకర్, జూనియర్ అసిస్టెంట్ ఆర్డీఓకి సంబంధించి సాంభోజీ రజనీ, సీనియర్ ఆఫీస్ జిల్లా